హాయ్ స్టూడెంట్స్, ఐగన్ వెక్టర్స్ అండ్ ఐగన్ వాల్యూస్ మీద ఒక మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తున్నాను. సో ఇది మెనీ టైమ్స్ అడిగున్నారు ప్రీవియస్ ఇయర్స్లో. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఇది మ్యాక్సిమం 10 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది, లేదా 7 మార్క్స్ అయితే కంపల్సరీ. సో చూడండి, find the eigenvalues and eigenvectors of the matrix A equal to 8 minus 8 minus 2, 4 minus 3 minus 2, 3 minus 4, 1. సో ఈ ప్రాబ్లంకి మనం ఫస్ట్ ఐగన్ వాల్యూస్, దెన్ ఆఫ్టర్ దట్ ఐగన్ వెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. ఏ ఈక్వల్ టు 8 minus 8 minus 2, 4 minus 3 minus 2, 3 minus 4, 1. ఓకే, సో ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది రాయాలి. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det of A minus lambda I equal to 0. So det of A minus ante what is A matrix? 8 minus 8 minus 2, 4 minus 3 minus 2, 3 minus 4, 1. సో ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3/3 ఆర్డర్లోనే తీసుకోవాలి. G1 0 0 0 1 0 0 0 1. ఓకే, సో నౌ 8 minus 8 minus 2, 4 minus 3 minus 2, 3 minus 4, 1. సో ల్యాండాని కనుక ఇంటూ చేస్తే ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా. సో డెట్ కంప్లీట్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఫార్మేట్ చేస్తే 8 minus lambda 8 minus lambda, minus 8 minus 0 minus 8, minus 2 minus 0 minus 2, 4 minus 0 4, minus 3 minus lambda, minus 2 minus 0 minus 2. సో 3 minus 0 3, minus 4 minus 0 minus 4, నెక్స్ట్ 1 minus lambda ఈక్వల్ టు 0. సో దీనికి డెట్ని రాయాలి. సో చూడండి డెట్ని, దిస్ ఈజ్ ఇంప్లాయిస్ 8 minus lambda ఇంటూ minus 3 minus lambda ఇంటూ 1 minus lambda ఈజ్ మైనస్ ప్లస్ 8 ఇంటూ 4 మైనస్ 1 మైనస్ lambda. ఇక్కడ చూడండి, ప్లస్ 2 ఇంటూ 3. సో 4 4s are minus 16, minus 3 ఇంటూ minus 3 minus lambda ఈక్వల్ టు 0. సో 8 minus lambda, సో minus 3 minus lambda 1 మైనస్, సో ఇక్కడ చూడండి, సో minus 3 ఇంటూ 1 minus 3, minus 3 ఇంటూ lambda ప్లస్ 3 lambda, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ lambda, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ lambda స్క్వేర్ ఈజ్, ఇక్కడ చూడండి ఫార్ములాలో, సో ఈజ్ మైనస్ 8 వేయలేదు కదా, సో ఇక్కడ మైనస్ 8 కూడా వస్తుంది. ఓకే, ఈజ్ మైనస్ 8. ఓకే, ఈజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 కదండి, ప్లస్ 8 ఇంటూ 4 ఇంటూ 1 4 మైనస్ 4 lambda ప్లస్ 2 3s are 6 ఈజ్ మైనస్ 2 ఇంటూ మైనస్ 16, 3 లోపలికి ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 lambda ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ 8 minus lambda ఇంటూ, సో ఇక్కడ చూడండి lambda స్క్వేర్ ప్లస్ 2 lambda మైనస్ 3 ప్లస్ 3 lambda మైనస్ lambda అంటే ప్లస్ 2 lambda, మైనస్ 3 మైనస్ 8 మైనస్ 11. సో 8 ఇంటూ 10 minus 4 lambda and here minus 2 into 3 lambda minus 7. 16లో నుంచి 9 తీసేస్తే 7 ఈక్వల్ టు 0.
ఓకే, ఇప్పుడు లోపలికి 8తో ఇంటూ చేద్దాం. సో 8 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 16, 8 2s are 16 లాంబ్డా, 8 11s are 88 మైనస్ లాంబ్డా క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 లాంబ్డా ఈజ్ ప్లస్ 8 10s are 80 మైనస్ 8 4s are 32 లాంబ్డా is minus 2 3s are 6 lambda minus into minus plus 2 7s are 14 equal to 0. So this is implies, so first lambda cube highest power minus lambda cube first lo rastunnanu. So lambda square, so 8 lambda square minus 2 lambda square, ఇంకెక్కడ lambda squares లేవు, plus 6 lambda square. So lambdas చూద్దాం, 16 plus 11 27. Okay, so 27 minus 5, minus 32 plus 27 అంటే minus 5. Okay, minus 5 minus 6 minus 11. Okay, so finally minus 11 lambda. Next constants, minus 88, next plus 88 means 8 వస్తుంది, minus 8 వస్తుంది. సో నెక్స్ట్ plus 14 plus 6 వస్తుంది. 14లో నుంచి మైనస్ 8 తీసేస్తే 6, సో ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో మైనస్ని కామన్ తీస్తే లాంబ్డా క్యూబ్ మైనస్ 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 11 లాంబ్డా మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, మనం డివైడింగ్ ఫామ్లో రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 6 ప్లస్ 11 మైనస్ 6, సో ఎంత అవుతుంది, ప్లస్ 12 మైనస్ 12 0. సో ఇనీషియల్లీ 1 అనేది రూట్ అవుతుంది దీనికి, ఇనీషియల్లీ లాంబ్డా ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. సో ఇక్కడ ఓకే, సో నేను లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. సో 2 కూడా 1 ఆఫ్ ది రూట్ అవుతుంది. సో నేను లాంబ్డా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. సో 0 1, సో యువర్ విష్ 1 కూడా తీసుకోవచ్చు. సో 2 4s are minus 8, సో 3 వస్తుంది. 2 3s are 6, సో 0. సో ఆల్రెడీ లాంబ్డా ఈక్వల్ టు 2 అనేది ఒక రూట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో దీనికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో 2 రూట్స్ ఎక్స్ట్రా వస్తాయి. 1 రూట్ వచ్చేసి మనకి లాంబ్డా ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒక నిమిషం, ఇదిగోండి ఇలా వచ్చింది మనకి లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0 ఒక ఫార్మేట్. సో లాంబ్డా ఈక్వల్ టు 2, ఇక్కడ వచ్చేసరికి 3 1s are 3 కాబట్టి సో రెండింటిని ఇంటూ చేస్తే మైనస్ సింబల్స్ పెట్టుకుందాం. సో మైనస్ లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ 3 ఈక్వల్, అంటే ఇంటూ చేస్తే ప్లస్ 3 ప్లస్ చేస్తే మైనస్ 4 వచ్చేలాగా చేశాను. సో రెండిట్లో నుంచి లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 1, మైనస్ 3ని కామన్ చేస్తే లాంబ్డా మైనస్ 1, 2లో నుంచి లాంబ్డా మైనస్ 1 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 3. సో లాంబ్డా ఈక్వల్ టు 1, 3. సో టోటల్గా 1 2 3. ఒకవేళ మీరు ప్రీవియస్ అంటే మనం డివైడింగ్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేసాం కదా, అక్కడ కనుక 1 తీసుకుంటే ఇక్కడ 2 3 వస్తాయి. నేను 2 తీసుకున్నా కాబట్టి 1 3, అంటే ఎలా అయినా చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. సో దీని ఐగన్ వాల్యూస్ వచ్చేసాయి. సో నా ఐగన్ వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎక్స్ మ్యాట్రిక్స్ కావాలి, కాలం మ్యాట్రిక్స్, అన్నోన్ మ్యాట్రిక్స్. సో ఇది 1 అనుకుందాం. సో దీన్ని తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఎవ్రీ ఐగన్ వాల్యూని. సో ఫస్ట్ దీనికోసం అని చెప్పేసి చూడండి, సో అక్కడ ఉన్న మ్యాట్రిక్స్ని ఇక్కడ రాసుకున్నాను సింపుల్గా. సో నౌ టేక్ ఎక్స్ అన్నోన్స్ ఎక్స్ వై జెడ్. దేనికి అలా తీసుకున్నానంటే మన రూట్స్ ఎన్నైతే వచ్చాయో అన్ని అన్నోన్స్ తీసుకోవాలి యాక్చువల్లీ. సో దానికోసం అని చెప్పేసి నాకు రూట్స్ 3 వచ్చాయి కాబట్టి 3 అన్నోన్స్ తీసుకున్నాను. సో నౌ ఇఫ్ వీ రైట్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసేటప్పుడు చూడండి, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో యాక్చువల్గా అయితే ఏఎక్స్ ఈక్వల్ టు 0, మనకి ఇక్కడ మ్యాట్రిక్సే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ మైనస్ లాంబ్డా ఐ తీసుకున్నాం. ఓకేనా. సో ఫస్ట్ దాన్ని
రాద్దాం. ఏ మైనస్ ల్యాండా ఐ ఫార్మేట్ ఏంటండి, 8 మైనస్ ల్యాండా -8 -2 4 -3 మైనస్ ల్యాండా -2 3 -4 1 మైనస్ ల్యాండా. సో అన్నోన్స్ వచ్చేసి ఎక్స్ వై జెడ్, కాన్స్టాంట్స్ వచ్చేసి 0 0 0. ఓకే, సో నౌ ఫస్ట్ ల్యాండా ఈక్వల్ టు 1 అయితే, ఓకే, సో ల్యాండా ఈక్వల్ టు 1 అయితే చూడండి, మన దీన్ని ఇప్పుడు ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేసి ట్రివియలా నాన్ ట్రివియలా అని ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వై జెడ్ని ప్రతి ఒక్క కేసులో అంటే ల్యాండా ఈక్వల్ టు 1, ల్యాండా ఈక్వల్ టు 2, ల్యాండా ఈక్వల్ టు 3 ఈ మూడిట్లో కేసెస్లో ఎక్స్ వై జెడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ల్యాండా ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కాబట్టి ల్యాండా ప్లేస్లో 1 రాసాను. ఓకే, ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, నౌ చూడండి మా, దిస్ ఈజ్ ఇంప్లాయిస్ 8 minus 1 7 7 minus 8 minus 2 4 minus 4 minus 2 3 minus 4 1 minus 1 0. Okay, so unknowns x y z equal to 0 0 0. చూడండి ఇక్కడ రో ఆపరేషన్ యూస్ చేయాలి. సో ర్యాంక్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం రో ఆపరేషన్ యూస్ చేసి. సో ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో R2 టెన్స్ టు R2లోది R1లో ఉన్న ఎలిమెంట్తో ఇంటూ చేస్తున్నాను క్రాస్ మల్టిప్లికేషన్. సో 7R2 ఈజ్ మైనస్, సేమ్ సైన్స్ కాబట్టి మైనస్ పెట్టాను. సో 4R1. సో నెక్స్ట్ R3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, 7R3 ఈజ్ మైనస్ 3R1. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ చూడండి అవి రెండు జీరోస్ అయిపోతాయి. 7 - 8 - 2. సో ఇక్కడ ఏమవుతుందండి, 28 - 28 28 - 28 0. నెక్స్ట్ -28 + 32 4 8 32 కదండి, -32 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +32 +4 వస్తుంది. నెక్స్ట్ -14 + 8 ఎంత అవుతుందండి, -6 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి 3 అంటే 3 7s are 21 -7 3s are 21 0. సో -28 + 24. నెక్స్ట్ 6 సో ఇక్కడ చూడండి 3 10 ఇక్కడ నేను మామూలుగా 4 ప్లేస్లో -4 రావాలండి యాక్చువల్గా. సో అప్పుడు మనకి ప్లస్ రాయాలి, అప్పుడు లాస్ట్ రో మొత్తం 0 అయిపోతుంది. నేను ఇక్కడ రాంగ్ చేశాను. సో ఇక్కడ ర్యాంక్ వచ్చేసి మనకి 2 వస్తుందండి. సో స్టూడెంట్స్ ప్లీజ్ ఇక్కడ 2 నోట్ చేసుకోండి. అప్పుడు అంటే ఇక్కడ -28 -24 రావాలి యాక్చువల్గా. సో నేను 28 + 32 వేసాను. సో దానివల్ల నాకు 2 ఈక్వల్గా చూపిస్తున్నాను ఇక్కడ. సో కానీ ఇక్కడ వచ్చేసేసరికి ర్యాంక్ 2 అండ్ n ఈక్వల్ టు అన్నోన్స్ 3 వస్తుందన్నమాట. ఇది కూడా నాన్ ట్రివియల్ సొల్యూషన్ అవుతుంది యాక్చువల్లీ. సో మీరు అదొక చిన్న కరెక్షన్ చేసుకోండి. సో బై మిస్టేక్ నేను ఇలా రాసేసాను. ఓకే, సో నేను రికార్డింగ్ టైంలో చూసుకున్నాను. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నాన్ ట్రివియల్ సొల్యూషన్ తీసుకుంటే మనకి వేరే వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, అదొకటి నోట్ చేసుకోండి. సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ తీసుకుంటే x ఈక్వల్ టు 2k అండ్ y ఈక్వల్ టు 3/2k అండ్ z ఈక్వల్ టు k వస్తుందండి. అంటే z ఈక్వల్ టు k అని మనం అనుకుంటాము. దాన్ని ద్వారా తీసుకుంటే 4 - 6z వస్తుంది కదా, 4y - 6z. దాని నుంచి y ఈక్వల్ టు 3/2k అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ x ఈక్వల్ టు 2k అవుతుందండి. సో నోట్ దిస్ వన్. ఓకే,
సో స్మాల్ మిస్టేక్, మీరు దాన్ని క్యూర్ చేసుకోండి. సో ఇది కూడా నాన్ ట్రివియల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. సో ల్యాండా ఈక్వల్ టు 2 తీసుకొని ఇదిగోండి ఆల్రెడీ ఏ మైనస్ ల్యాండా ఎక్స్ ఈక్వల్ టు 0 ఫార్మేట్ తీసుకున్నాను. సో ల్యాండా ప్లేస్లో 2 తీసుకుంటున్నాను. 8 - 2 -8 -2 4 - 3 - 2 -2 4 -4 1 -2. So unknowns x, y, z. So constants 0 0 0. Okay, so 8 - 2 6 -8 -2 4 -5 -2 3 -4 -1. ఓకే, సో అన్నౌన్స్ వచ్చేసి x, y, z, కాన్స్టెంట్స్ 0 0 0. ఇక్కడ చూడండి రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. సో రో ఆపరేషన్ నేను ఫస్ట్ రెండిటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో 6r2 ఈజ్ -4r1. సో నెక్స్ట్ వచ్చేసరికి 3 టేబుల్లో 6 ఉంది కాబట్టి 2తో ఇంటూ చేస్తున్నాను థర్డ్ రోని. సో ఈజ్ -r1 చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంప్లైస్ 6 -8 -2. సో 6 4 24 -24 24 -24 0. సో నెక్స్ట్ -30 + 32 2. నెక్స్ట్ -12 + 8 -4. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ అండి 2 ఇంటూ r3, దట్ మీన్స్ 6 - 6 0. సో నెక్స్ట్ -8 + 8 0. నెక్స్ట్ -2 + 2 0. -2 + 2 0. సో లాస్ట్ రో మొత్తం 0 అయిపోయింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ, క్లియర్లీ ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందండి 2 అవుతుంది. దీన్ని r అనుకుంటున్నాం. n = 3. సో r ఈజ్ లెస్ దాన్ n. సో ఇట్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. ఓకే, సో నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నౌ XYZ. సో ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకో స్టెప్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ n - r మీన్స్ 3 - 2 1. సో 1 ఇండిపెండెంట్ వేరియబుల్ మనం తీసుకుంటామని అర్థం అండి. కొన్ని టైమ్స్లో n - r అనేది 2 వస్తుంది. అప్పుడు మనం 2 వాల్యూస్ని ఇండిపెండెంట్ వాల్యూస్గా తీసుకుంటాం. ప్రస్తుతం ఇక్కడ 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. 2 ఈక్వేషన్స్ తీసుకొని నాకు n - r 1 వచ్చింది కాబట్టి లెట్ z = k అని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 2y - 4z = 0. సో 2y = 4z 4k, y = 4/2k = 2k. సో y = ఎంత వచ్చిందండి 2k వచ్చింది. సో నౌ సబ్స్టిట్యూట్ y, z వాల్యూస్ ఇన్ 4లో పెడుతున్నానండి, 4th ఈక్వేషన్లో. సో అప్పుడు ఏమవుతుంది 6x - 8 × 2k - 2 × k = 0. 6x - 2 8 2s are 16k - 2k = 0. 6x - 18k, 16 + 2 18. So 6x = 18k. So x = 16/k means 3k. సో చూడండి XYZ. సో 3k 2k and k ఎట్ లాంబ్డా = 2 దగ్గర ఈ వాల్యూస్ వచ్చాయండి. సో నవ్వు లాంబ్డా = 3 దగ్గర. సో a - లాంబ్డా x = 0 ఫార్మాట్ తీసుకున్నాను. లాంబ్డా ప్లేస్లో 3 తీసుకుంటున్నాను. a - 3 - 8 - 2 4 - 3 - 3 - 2 and 3 - 4 1 - 3. unknowns XYZ 0 0 0. So 8 - 3 5 - 8 - 2 4 - 6 - 2 3 - 4 -2. సో నా అప్లయింగ్ రో ఆపరేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. సో 5r2 - 4r1 r3 tends to, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ 5r3 - 3r1. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ 5 - 8 - 2 అండ్ ఇక్కడ చూడండి 4 5s are 20, 5 4s are 20. 20 - 20 = 0. So next -30 + 32. So 2.
నెక్స్ట్ -10 ప్లస్ 8 -2. సో నెక్స్ట్ వచ్చేసేసరికి 15 -15 0. సో నెక్స్ట్ 5 4s -20 minus of minus plus 24. 8 3s 24. సో +4. నెక్స్ట్ వచ్చేసేసరికి -10 minus of minus plus 6 ఎంత -4. ఓకే, సో చూడండి R3 -2R2 కనుక చేస్తే R3 మొత్తం 0 అయిపోతుంది కదండి. సో 2R2 ఈజ్ ప్లస్ 5 -8 -2 0 2 -2 అండ్ 0 0 0. ఓకే, సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ క్లియర్లీ 2 అవుతుంది. దిస్ ఈజ్ R అండ్ n ఈక్వల్ టు 3. సో R ఈజ్ లెస్ దాన్ n. So it has non-trivial solution. It has non-trivial solution. So non-trivial solution means infinite solutions. So n-3 what? 1 వస్తుంది కాబట్టి సో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ని మనం తీసుకోవాలి. సో నౌ ఈక్వేషన్స్ రాస్తున్నాను. x - 8y - 2z లాస్ట్ ఉన్న మ్యాట్రిక్సెస్ నుంచి రాస్తున్నాను ఇది. ఓకే, నెక్స్ట్ 2y - 2z ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6 అండ్ దిస్ ఇస్ 7. సో నౌ లెట్ z ఈక్వల్ టు k. సో n - r అనేది 1 కాబట్టి ఐ విల్ టేక్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ z ఈక్వల్ టు k. సో నౌ 2y - 2k ఈక్వల్ టు 0. 2y ఈక్వల్ టు 2k, y ఈక్వల్ టు k. ఓకే, సో 2 to cancel, y ఈక్వల్ టు k. సో నౌ y, z values substitute in 6లో కనుక పెడితే సో 5x -8k -2k. ఎందుకంటే yకేనే అండ్ z కూడా k, అందుకని y ప్లేస్లో z ప్లేస్లో k పెట్టేస్తాను. 5x - 8 + 2 అంటే 10k. సో 5x ఈక్వల్ టు 10k, x ఈక్వల్ టు 2k. సో 5 1s 5 2s కదా, సో దట్స్ వై 2k. సో xyz సేమ్ వచ్చినాయి 2k k k. ఏ వాల్యూ దగ్గర? లాంబ్డా ఈక్వల్ టు 3 దగ్గర వచ్చాయన్నమాట ఈ వాల్యూస్. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.